విలువైందని మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన వైకిరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. యాంటీ ట్రక్ వీక్లో భాగంగా రన్ ఫర్ హోప్ నినాదంతో కార్యక్రమం నిర్వహించగా దాదాపు 4,000 మంది యువత విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. ముందుగా నో ట్రక్ నినాదంతో ఏర్పాటు చేసిన బోర్డుపై అతిథులు సంతకం చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి ఫైకి రన్ను ప్రారంభించారు. స్టార్ట్ కాబోతుంది. టాపర్స్ కు సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు వచ్చారు. ఆనరబుల్ మినిస్టర్ గారు గట్టిగా చెప్పండి. Say no to drugs అనే కార్యక్రమంలో భాగంగా డెఫినెట్లీ వీ హ్యావ్ టు సే నో టు ది డ్రగ్స్. వై? బికాస్ ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. అండ్ సేమ్ టైం లైఫ్ ఈజ్ టూ షార్ట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి. ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్ గా హ్యావింగ్ బార్న్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ గిఫ్ట్ when compared to other creatures. That itself is a we are so lucky. సో అందుకని ఈ జీవితం అనేది చాలా విలువైనది, చిన్నది. కాబట్టి ఉన్న జీవితం సార్థకం చేసుకోవాలి. అందుకే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి, శారీరశక్తి ఏదో రకంగా మన బ్రతుకులు బతికించాలి. డ్రగ్స్ తీసుకొని ఇట్స్ ఏ మొమెంటరీ, టోటల్ లైఫ్, జీవితం మొత్తం కూడా నరకమే ఉంటది ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే. రెండవది, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. ఏదైనా సాధించగలుగుతాం. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినా, దేశ చరిత్ర చూసినా అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. మనం వాటికి అతీతమే కాదు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ ఆల్ ది ప్రతి ఒక్కరు, కుల మతాలకు సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా రోజుకు 1 గంట సమయం ఇస్తే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. ₹1 ఖర్చు కాకుండా రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. ఈ రోజున దేశంలో గాని రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ హాస్పిటల్ పోయినా కిక్కిరిసినంత జనం ఉంటా ఉన్నారు. ఇసుక వేస్తే జనం ఉంటా ఉన్నారు. ఎట్లయితే ఆ సినిమాలలో కొత్త హీరో గొప్ప సినిమా వస్తే అట్లా ఉంటా ఉంది. సో ఈ వాతావరణం పోవాలి. రెండవది, మిమ్మల్ని కన్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి. మనిషి పుట్టినప్పుడు ఏముంటది? ఊపిరి ఉంటది, పేరు ఉండదు. మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటది. అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్. విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్.